2025 ఛాంపియన్స్ ట్రోఫీ కప్ కోసం జట్టును ప్రకటించినప్పుడు వైస్ కెప్టెన్ ఎవరు బెస్ట్ అనే దాని గురించి తీవ్రమైన చర్చ జరిగింది. చివరికి రోహిత్ శర్మ డిప్యూటీగా శుభ్మన్ గిల్ ని నియమించి జట్టును సెలెక్ట్ చేశారు. దీంతో భవిష్యత్తులో వన్డే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం గిల్ కు దక్కుతుందనే ప్రచారం మొదలైంది. గిల్ కెప్టెన్సీలో గతేడాది జింబాబ్వేతో భారత టీ20 సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన వన్డే టీ20 సిరీస్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించారు. పేలవమైన ఫామ్ కారణంగా అతను జట్టులో తన స్థానం మరియు వైస్ కెప్టెన్ హోదా రెండింటినీ కోల్పోయారు. గిల్ ఇప్పుడు మరోసారి వన్డే వైస్ కెప్టెన్ గా నియమితులయ్యాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా తనకు అలాంటి బాధ్యత ఎందుకు అప్పగించారో వివరించారు. అయితే మేనేజ్మెంట్ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు. భవిష్యత్తును అంచనా వేసి గిల్ కు అవకాశం ఇచ్చారని విశ్లేషించారు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కాకుండా ఏ ఇతర క్రికెటర్ బాధ్యతలు చేపట్టగలడు? నేను కూడా గిల్ కి ఇవ్వడం సరైనదేనా కాదా అని ఆలోచించసాగాను. గతంలో కొన్ని టీవీ సీరియళ్లలో డిప్యూటీ నాయకుడిగా నటించారు కాబట్టి అతనికి ఇవ్వడం సరైనదే అని వాదన ఉంది. టెస్ట్ వైస్ కెప్టెన్ కూడా అతని అని గుర్తించుకుందాం. భవిష్యత్తులో తమ నాయకుడు ఎవరు కావచ్చని మేనేజ్మెంట్ ఆలోచిస్తూ ఉండవచ్చు కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను అని అశ్విన్ చెప్పారు. ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రకటించినందున అతను ఖచ్చితంగా తుది ఎంపికలో స్థానం పొందుతాడు. ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కి సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు. బహుశా వారిలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. వారు రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ తాత్కాలికంగా నాయకత్వం వహిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇద్దరు మ్యాచ్లు ఆడనున్నారు. భవిష్యత్తులో శుభ్మన్ గిల్ కెప్టెన్ గా మారితే విరాట్, బుమ్రా సూచనలు, సలహాలు పాటించాలి. అప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అశ్విన్ చెప్పారు.